హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేచర్ బ్రేక్స్ తీసుకోవడం వల్ల మన ఫోకస్ మరియు ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది. డిస్ట్రాక్షన్స్తో నిండిన ఈ వరల్డ్లో బయటకు వెళ్ళి నేచర్తో టైం స్పెండ్ చేయడం మనల్ని రీఛార్జ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. కొన్ని రీసెర్చెస్లో తెలిసింది ఏంటంటే నేచర్తో టైం స్పెండ్ చేసినప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది, కాగ్నిటివ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్ కార్టిజాల్ లెవెల్స్ని తగ్గించడం వల్ల మూడ్ అండ్ కాన్సన్ట్రేషన్ని ఎన్హాన్స్ చేస్తాయి. బ్రీఫ్ నేచర్ ఇంటరాక్షన్స్ క్రియేటివ్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని కూడా పెంచుతాయి. కానీ ఇంట్లోనే ఉండడం వల్ల ఐసోలేషన్ అనిపిస్తుంది. ఇది మెంటల్ హెల్త్ని డ్యామేజ్ కూడా చేస్తుంది. నేచర్లో టైం స్పెండ్ చేయడం వల్ల మెంటల్ హెల్త్కి చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. స్టడీస్ ఏమంటాయంటే గ్రీన్ స్పేసెస్లో టైం స్పెండ్ చేయడం వల్ల ఎమోషనల్ వెల్బీయింగ్ ఇంప్రూవ్ అవుతుంది. నేచర్లో కలిసి మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ని క్లియర్గా స్ట్రెస్ని తగ్గించుకోవడంలో హెల్ప్ అవుతుంది. అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్లో చెప్పిన ప్రకారం హ్యాబిట్స్ని క్రియేట్ చేసి నేచర్ బ్రేక్స్ డైలీ రొటీన్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. నేచర్ బ్రేక్స్ బాగా తీసుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్, షెడ్యూల్ రెగ్యులర్ బ్రేక్స్. ప్రతి 60 to 90 minutes తర్వాత 10 minutes బ్రేక్ తీసుకోండి. అన్ప్లగ్, ఫోన్స్ని పక్కన పెట్టేయండి. న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఇమ్మర్స్ అవ్వండి. ఎంగేజ్ యువర్ సెన్సెస్. నేచర్లో సౌండ్స్, సైట్స్ ఇంకా సెంట్స్పై ఫోకస్ చేయండి. మైండ్ఫుల్నెస్ని పెంచండి. బ్రీత్ డీప్లీ. బయట నేచర్లో ఉండి డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం స్ట్రెస్ని తగ్గిస్తుంది. నేచర్ వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. కొన్ని స్టడీస్లో తెలిసింది ఏంటంటే నేచర్లో టైం స్పెండ్ చేసినప్పుడు ఇమాజినేషన్ ఇంకా ఇన్నోవేటివ్ థింకింగ్ని బూస్ట్ చేస్తుంది. నేచర్ చేసే చేంజెస్ మనకి న్యూ పర్స్పెక్టివ్ ఇచ్చి ఐడియాస్ జనరేషన్కి హెల్ప్ చేస్తుంది. కాబట్టి నేచర్ బ్రేక్స్ని డైలీ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి నేచర్తో కనెక్షన్ యూనిక్గా ఉంటుంది. వాకింగ్ చేయడం, ఏదైనా లేక్ దగ్గర కూర్చోవడం లేదా పార్క్కి వెళ్ళడం, ఇలాంటి హ్యాబిట్స్ని పర్సనలైజ్ చేసి మీ ఫేవరెట్ న్యాచురల్ సెట్టింగ్గా చేసుకోండి. ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి. డైలీ లైఫ్లో నేచర్ని ఇంటిగ్రేట్ చేయడం చాలా ఈజీ. ఆఫీస్కి వెళ్తే కార్ లేదా బస్లో విండో ఓపెన్ చేసుకోండి. నేచర్ని అబ్జర్వ్ చేయండి. వీకెండ్లో అవుట్డోర్ యాక్టివిటీస్కి ప్లాన్ చేసుకోండి. లేదా బాల్కనీలో ఒక చిన్న గార్డెన్ క్రియేట్ చేసుకోండి. ఇవి చిన్న స్టెప్స్, కానీ మన ఓవరాల్ ప్రొడక్టివిటీని చాలా ఇంప్రూవ్ చేయగలరు. అటామిక్ హ్యాబిట్స్ ప్రకారం ఈ బ్రేక్స్ ఒక హ్యాబిట్గా తీసుకుంటే డైలీ లైఫ్లో ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. మన ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్లో మైండ్ చాలా కష్టపడుతుంది. చాలా థాట్స్, చాలా స్ట్రెస్. నేచర్లో టైం స్పెండ్ చేయడం మన మెంటల్ క్లారిటీని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రీస్, వాటర్ బాడీస్ ఇంకా న్యాచురల్ సౌండ్స్ వల్ల ఎక్కువ స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇవి మన బ్రెయిన్కి రిలాక్సేషన్ సిగ్నల్స్ పంపిస్తాయి. ఓవర్ థింకింగ్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నేచర్లో ఉండే ఫ్రెష్ ఎయిర్ని డీప్గా బ్రీత్ చేసినప్పుడు ఆక్సిజన్ ఫ్లో పెంచడం వల్ల బ్రెయిన్కి రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా మన ఫోకస్ షార్ప్ అవుతుంది. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ స్టడీ ప్రకారం గ్రీన్ స్పేసెస్లో టైం స్పెండ్ చేసిన మనుషులు ఎక్కువ ఫోకస్తో వర్క్ చేయగలుగుతారు అని తెలిసింది. ఇట్స్ ప్రూవెన్ దట్ దిస్ బూస్ట్ షార్ట్ టర్మ్ మెమరీ అండ్ హెల్ప్స్ రికాల్ డీటెయిల్స్. ఇది డైలీ వర్క్ ఆర్ స్టడీ సెషన్స్లో మనకి చాలా బెనిఫిట్ చేస్తుంది. కానీ మనం ఇండోర్లో ఉండి తీసుకునే బ్రేక్స్తో కంపేర్ చేసినప్పుడు నేచర్ బ్రేక్స్ మైండ్ని రిఫ్రెష్ చేయడంలో బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కువ ఫోకస్తో ప్రొడక్టివ్ వర్క్ చేయడం, కాన్సన్ట్రేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉండడం ఇంకా మైండ్లో క్లారిటీ పెంచడం నేచర్ బ్రేక్స్తో పాసిబుల్ అవుతుంది. కాబట్టి చిన్న చిన్న బ్రేక్స్తో ఎంత మెంటల్ క్లారిటీ అవుతుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. నేచర్ బ్రేక్స్ని డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడం వల్ల మన ఫోకస్ ఇంకా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతాయి. ఈరోజు మీతో మీరు ఒక నేచర్ బ్రేక్ తీసుకోవాలి అని ఛాలెంజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.